ఇంకొక ముఖ్యమైన వార్త ఉన్నది, ఆ వార్త కూడా చూడుర్రి. బడా టెర్రరిస్ట్ మసూద్ అజార్ గానికి 14 కోట్ల సాయం చేస్తాంది పాకిస్తాన్ సర్కారు. గా పైకం తోటి వాడు ఏమన్నా చేసుకోవచ్చు, కొత్త అడ్డా కట్టుకోవచ్చు, కొత్త ఉగ్రవాదులను తయారు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఫుల్ సపోర్టు. మన మీదికి పాక్ ఆర్మీ అటాక్ చేయనీకొస్తే మనోళ్ళు మిసైళ్లు డ్రోన్లతో కౌంటర్ అటాక్ చేస్తే 11 మంది జవాన్లు 40 మంది దానిక ఏరేటోళ్ళు చచ్చిండ్రు. మా వాళ్ళని వేసేసిండ్రని పాకిస్తాన్ ప్రధానమంత్రి గారిది ఒగేడుపు కాదు, వాళ్ళ ఇంటోళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కో కోటి రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేసిండు. అయితే మసూద్ అజార్ గాని ఇంట్లో 14 మంది కథమైండ్రు కాబట్టి అట్లా 14 కోట్లు మనోన్ అకౌంట్ లో పడబోతున్నాయి. మనోడు జైషే మహమ్మద్ అని టెర్రరిస్ట్ సంఘం పెట్టి బహవల్పూర్ లో ఉగ్రవాదుల యూనివర్సిటీ నడిపిస్తాండు. రెచ్చగొట్టుడు, ట్రైనింగ్ ఇచ్చుడు, తుపాకులు బాంబులు దాసుడు అంతే ఇన్నే. అప్పట్లో మన పుల్వామా అటాక్ లో 40 మంది జవాన్లను చంపిన వాళ్ళు ఈడికెళ్ళొచ్చిన బడివే గాల్లే. ఇక మొన్న ఆపరేషన్ సింధూర్ పేరు మీద మిసైళ్లతోటి 9 ఉగ్రవాదులు అడ్డాలు లేపేస్తే అందులో మనోంది ఒకటి. చెల్లె, బావ, మేనల్లుడు, మేనల్లుని భార్య, ఇట్లా 14 మంది పానాలు పోయినాయి. జర్రంతల మనోడు బచాయించిండు, లేకుంటే ఫోటోకు దండ పడేదే. ఇండియా అంటేనే ఈ పంతమండే ఇన్ని అప్పట్లోనే మనోళ్ళు అరెస్ట్ చేస్తే విమానం హైజాక్ చేపించుకొని ఇడిపించుకున్నారు బడివేగాళ్ళు. గింత సక్కనోడు పాకిస్తాన్ లో పరాకతిగా బతుకుతా అంటే మా దేశంలో ఉగ్రవాదులే లేరని ఉద్దరు ఉపన్యాసాలు ఇవ్వబట్టే సర్కారోళ్ళేమో. గా 14 కోట్లే కాదు, మేమే టెర్రరిస్టుల ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తాం, మనుషులను సప్లై చేస్తాం, తుపాకులు కొనిస్తాం, బాంబులు పంపిస్తాం అంటలేరు సిగ్గు లేకుండా.